EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పూరిలో జగన్నాథుడి రథయాత్రకు భారీగా తరలివచ్చిన భక్తులు. టూరిజం కాన్క్లేవ్ క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ రోజుకొకరి విచారణ, ఇదేమన్నా డైలీ సీఎలా? ఎంపీ రఘునందన్. గిన్నీస్ బుక్ ని బాబు మోసాలు దుర్మార్గాలు సజ్జల. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ రథయాత్ర నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరి క్షేత్రానికి తరలివచ్చారు. జై జగన్నాథ అంటూ భక్తుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారిమోగిపోతుంది. ఈ పండుగను ఏటా ఆషాఢ మాస శుక్లపక్ష విధి నాడు జరుపుకుంటారు. ఈ 9 రోజుల ఉత్సవంలో భాగంగా జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి 12వ శతాబ్దానికి చెందిన ప్రధాన ఆలయం నుంచి గుడించ ఆలయానికి యాత్రగా వెళ్తారు. పురాణాల ప్రకారం గుడించ ఆలయానికి స్వామివారి జన్మస్థలంగా భక్తులు నమ్ముతారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుని కలిసిన పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి మమ్మల్ని మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసి తమ సమస్యలను బీఆర్ఎస్ ముందుంచి పరిష్కరించాలని విజ్ఞప్తి చేసిన ఆటో డ్రైవర్లు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే అని తెలిపాడు. పని జరిగేటట్టుగా ఇన్సూరెన్స్లు, ఆ తర్వాత ఈ ఇన్స్టాల్మెంట్లు. విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన టూరిజం కాన్క్లేవ్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ తో కలిసి పర్యాటక క్యారవాన్లను ప్రారంభించారు. టూరిజం రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా కార్వాన్ పర్యాటకం ఉండాలని టూరిజం కాన్క్లేవ్ నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శుక్రవారం విజయవాడలోని ఒక హోటల్లో GFST టూరిజం కాన్క్లేవ్ జరిగింది. ఈ సదస్సును సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నడిచే హోటల్ రూమ్లతో రూపొందించిన కార్వాన్ ను ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం కార్వాన్ లో వారు పరిశీలించారు. Ramdev Guruji, I am very happy. So this is the occasion I want to tell you everything we wanted to promote in a big way from today onwards. Long back, I gave a slogan. People are asking what is the importance of tourism. At that time, we will talk about communism, socialism, capitalism, like that people used to talk. One word I told at the time, all isms are irrelevant. Future is only for tourism. It is going to survive forever. Today, exactly that is what is happening. If you see today, we are all inspiring time. I wanted to mention that why. 3 decades back, I promoted technology. At that time, nobody used to promote technology as a politician. One example I am giving you, I wanted to meet Bill Gates. He visited Delhi. I seek his appointment. Politely refused. I asked this reason, why you are not meeting? He said, I don't have any work with politicians. I said, no, I am having some work with you. I want to meet you. Give me 10 minutes. With great difficulty, he gave me 10 minutes. All the way I went to Delhi. I prepared very well. Then I spent with him 45 minutes. I gave my presentation. In my presentation, I gave
the strength of India and Indians on information technology. He said at the end of the meeting, yes, you are right. I totally believe. What can I do? Don't do anything for me. If at all you are coming from Seattle outside, come to Hyderabad, then I will give you excellent land you can promote. దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందని, మొట్టమొదటిసారిగా తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బీజేపీ ఎంపీ రఘునందనరావు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని డీజీపీకి అనేక సార్లు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేని కాంగ్రెస్ నాయకులను సీట్ పిలుస్తుందని, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ అయింది తనదన్నారు. మమ్మల్ని అడిగితే అన్ని వివరాలు ఇచ్చేవాళ్ళమన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో గాడిదగుడ్డు తప్ప చర్యలుండవని కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖాత్ అయ్యారని విమర్శించారు. ఫిర్యాదు చేసిన తమను సీట్ ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. రోజుకు ఒకరిని మాత్రమే విచారణ చేయడానికి ఇదేమైనా డైలీ సీరియల్ అని ప్రశ్నించారు. ఆధారాలు ఇచ్చే వాళ్ళను పక్కన పెట్టి డైలీ సీరియల్ నడుపుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఈ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాల రాసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యాన్ని, వాళ్ళ యొక్క దిగజారుడుతనాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. పేరేముంటుంది, పెట్టేదా ఏదో 5 రూపాయలు అన్నం కదా. ఇంత కాంగ్రెస్కి ఇంత తప్పనేందుకు? పేరు మారిస్తే ఏమొస్తుంది? పథకంలో ఏమైనా మార్పులు ఉంటే చెప్పుండ్రి. 5 రూపాయలకు అన్నపూర్ణ పథకం ఎవరు పెట్టినరో నడుస్తూ ఉన్నది, తింటా ఉన్నారు, అయిపోయింది. ఇలా పేరు మార్చి అర్జెంటుగా దానికి ఇందిరమ్మ పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అధికారంలో ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా పథకాలకి పేర్లు పెడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనో, ప్రధానమంత్రి ఉజ్వల పథకం అనో, ప్రధానమంత్రి క్యాంటీన్ అనో ఏదైనా పేరు పెట్టినారు కానీ ఎప్పుడు వ్యక్తుల పేరు పెట్టలేదు. కాంగ్రెస్ తాను చేసినటువంటి తప్పిదాలను తెలుసుకోకుండా ప్రతిదానికి ఇందిరమ్మ పేరు పెడితే ప్రజలు కనీసం ఆ చీకటి రోజులు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు చెప్తేనేటువంటి కనీస అవగాహన లేకుండా జిహెచ్ఎంసీలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మంచినీళ్ళు సరిగా వస్తలేవు, మోరీలు సరిగా లేవు, కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి కాలనీలలో అక్రమ కట్టడాలు నడుస్తూ ఉన్నాయి, రేషన్ కార్డులు లేవు, కొత్త పెన్షన్లు లేవు, మీరు చెప్పినటువంటి మహిళలకు స్కూటీ లేదు, మహిళలకు ఇస్తానటువంటి 2500 వస్తలేవు, నిరుద్యోగులకు వస్తానన్న 4000 వస్తలేవు. వీటి గురించి మాట్లాడితే జిహెచ్ఎంసీ మేయర్ గారు ఏమైనా అందంగా ఉండేది, లేదా ప్రజల నిత్యావసరాలు, ప్రజల సౌకర్యాలు ఇంకా బోరబండకెళ్ళి ఇంతగా కొంతమంది వచ్చి ఇచ్చిపోయినారు. ఒక బస్తీ అబద్ధాలు ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించిన వారు లేరని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ అన్నారు. సింగరేణి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయ ప్రారంభించిన అనంతరం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో ఆయన ఎంత వీలైతే అంత, ఎన్ని తరాలకు వీలైతే అన్ని తరాలకు ఎట్లా సంపాదించుకోవాలనే దాంట్లో పైనుంచి కింది వరకు ఒక మాఫియా ముఠాలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే పైనున్న అధినాయకుడితో మొదలుపెట్టి గ్రామ స్థాయి వరకు, కిందిదైతే మేము చెప్పాల్సిన అవసరం మీకే తెలిసింటుంది ఎట్లా జరుగుతుంది అనేది. అడ్డంగా మట్టితో సహా మధ్య మట్టి ఇది అది లేకుండా మింగేస్తున్నారు. మేము రామని వాళ్ళే కూడా చెప్తున్నారు ప్రైవేట్ టాక్లో, మళ్ళీ వస్తే కదా అనేది పరిస్థితి ఇది. కానీ నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు ఇచ్చిన హామీల గురించి అయితే నువ్వు పూర్తి చేయకపోతే ప్రజలు నిన్ను వదలరు. ఆయన ధైర్యం ఎలాగో రికాల్ చేసే సిస్టమ్ లేదు, మధ్యలో వెనక్కు తీయలేరు. 5 ఏళ్ళు అయితే నాకు ఎన్నికలు వచ్చేంత వరకు ఎవరించి ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ లాంటి ప్రజాపక్షం నిలబడే పార్టీ ఉన్నన్నాళ్ళు, మనం ఎన్ని కష్టాలు పడినా ప్రజల కోసం నిలబడే పార్టీ ఉన్నంతకాలం ప్రజలు ప్రతి క్షణం అలర్ట్గానే ఉంటారు, ఆ ప్రెజర్ తీసుకొస్తూనే ఉంటారు. ఆయన మెడలు వంచే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందులో ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈరోజు ఉద్యమం చేపట్టాము. ఆల్రెడీ ప్రజల్లో రగులుతోంది అది. కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని, హామీల గురించి అడిగితే తాట తీస్తామంటున్నారని వైఎస్ఆర్పీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆ పార్టీ విస్తృత సమావేశంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, వంగ గీత, దౌలు రుద్రబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ, వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతిలో తీసుకుని చేస్తున్న కార్యక్రమాల్ని, మా నాయకుడి మీద
మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద మా పెద్దల మీద అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ మనం చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితులు మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనం చూసాం, మన జరిగిన సత్యనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున శాంతి భద్రతను పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కాన్వాయ్ల మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు, పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది. దానివల్ల అది ఇంజ్యూర్ అయింది. చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్. దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు అంటారు, కానీ నిన్న మొన్న నేను చింతామోహన్ అమరావతి అంతా తిరిగాను. ఒక దేవతగానే ఒక గుడి కానీ నాకు కనిపించలేదు. 23 జిల్లాల వాళ్ళు అమరావతిని ఇష్టపడడం లేదు. నేను అమరావతిని వ్యతిరేకత కాదు, న్యూట్రల్ గా ఉంటాను. కరప్షన్ సొంత కుప్పానికి వెళ్ళాను మొన్న. కుప్పానికి వెళితే తాలూకా ఆఫీసుల్లో డబ్బులు లేదే పని చేయటం లేదు. పోలీస్ స్టేషన్ లో పైసలు లేదే ఏమీ వాళ్ళకు కనీసం తలెత్తి కూడా చూడటం లేదు. ఎమ్మెల్యేలు దాదాపు 150 మంది ఎమ్మెల్యేల్లో 90% పైసలు డబ్బులు అంటున్నాడు. కబడ్డీ లాగా డబ్బు అంటాడు. దాదాపుగా మంత్రులు వదిలిపెట్టారు. జీరో కరప్షన్ ఎందుకు చెప్తావు? అవసరం ఉందా జీరో కరప్షన్ గురించి మాట్లాడాల్సిన అవసరం? మరి జీరో పావర్టీ అంటాడు. సొంత నియోజకవర్గంలో ఆయన కుప్పంలో 3 పూటలు భోంచేయటం లేదు ఎవరు. నీ 30 సంవత్సరాలు నువ్వు ఆ నియోజకవర్గంలో ఉన్నావు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వేం చేశావని నేను అడుగుతున్నా. 26 జిల్లాలకి నువ్వేం చేశావు చెప్పు. ఒక్క చిన్న పని చేసినట్టుగా చెప్పు, గుర్తుండేటట్టుగా. నువ్వు 26 జిల్లాలకి ఏం చేయలేదు. సొంత నియోజకవర్గానికి కూడా చేయకుండా నువ్వు కొత్త మాటలు చెప్తేట జీరో పావర్టీ. ఇప్పుడు కొత్తగా ఇంకేదో యోగాంధ్ర కాదయ్యా, అదైతే యోగా చేసి యోగాంధ్ర కాదయ్యా. 10 మందికి ఉద్యోగాలు ఇప్పించవయ్యా, 10 మందికి. నేను నిన్నంతా గుంటూరు జిల్లాలో ఎస్సీ కాలనీలు తిరిగాను, అడిగాను చాలా మందిని. గుంటూరు జిల్లాలో ఈ సంవత్సర కాలంలో కానీ 15 సంవత్సరాల్లో కానీ ఏ ఒక్క ఎస్సీ కన్నా చంద్రబాబు నాయుడు సహాయం చేశాడా అని అడిగాను. ఒక్కరు మాకు సహాయం చేశాడని చెప్పలా. ఉన్న ఎస్సీ కార్పొరేషన్ క్లోజ్ చేశారు, వస్తే స్కాలర్షిప్లు ఆపేశారు. మొన్న అమ్మ ఒడే ఏదో వేశారు, అమ్మ బడో ఏదో. డబ్బులంతా సారాయగలకు పోయినాయి. నువ్వు ఇచ్చే డబ్బులు ఏదన్నా ఉంటే స్కాలర్షిప్ రూపంలో ప్రతి ఒక్కరికి విద్యా సంస్థలకు పంపించండి. అన్యాయం చేయబాకండి. పేద బిడ్డలకి ఏమీ జారటం లేదు, సారాయంగలకు జారుతా ఉంది. వేసి డబ్బులంతా బట్టన్లలో. నా మాట వేరండి, కొంచెం జాగ్రత్తగా బనక చెల్ల విషయం. పూరిలో జగన్నాథుడి రథయాత్రకు భారీగా తరలి వచ్చిన భక్తులు. టూరిజం కాన్క్లేవ్ క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ రోజుకొకరి విచారణ, ఇదేమన్నా డైలీ సీఎలా? ఎంపీ రఘునందన్. గిన్నీస్ బుక్ ని బాబు మోసాలు దుర్మార్గాలు సజ్జల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.